నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి. ఇందూర్పల్లిలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా. అర్లిటీలో నూతన గ్రంథాలయం ప్రారంభం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమన్న దళిత సంఘాలు. అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ధ్వజం. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. భీంపూర్ మండలంలోని ఇందూర్పల్లిలో ఇండియస్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు స్వెటర్లు, బ్లాంకెట్ల పంపిణీ చేశారు. డెంటల్ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంపును పరిశీలించారు. అనంతరం బ్లాంకెట్లు, స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్, డిఎంఎన్హెచ్ఓ సాధన, తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, డెంటల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సమయోద్దీన్, మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్, మాజీ జెడ్పీటీసీ సర్పంచ్ సుధాకర్, దాదారావులతో పాటు గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక డిస్కషన్ చేశాము. మన జిల్లాలో ఇక్కడ ఈ రిమోట్ ఏరియా, ఇక్కడ ఇట్లా ఆదివాసీలు, పీవీటీజీలు ఉన్నారు, ఇక్కడ చాలా చలి పడుతున్నాయి. దాని ప్రకారమే చూసుకొని మళ్ళీ డిఎంహెచ్ఓ గారు అండ్ వారి బృందం ఈ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా దీంతో పాటు ఈరోజు మనం ఆరోగ్య క్యాంపు కూడా పెడుతున్నాము. సో అయితే ఇందాక డిఎంహెచ్ఓ గారు తర్వాత ఎంఆర్ఓ గారు చాలా చక్కగా ఏవైతే కార్యక్రమం ఉన్నాయో వాటి గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా మనము పెద్దలు కానీ చిన్నారులు కానీ ఎవరైనా ఆరోగ్య అలవాట్లు ప్రతి ఒక్కరి మధ్యలో ఉండాలి. ఆరోగ్య అలవాట్లు అంటే ఇప్పుడు మీ మధ్యలో అంటే పెద్దల మధ్యలో ఆరోగ్య అలవాట్లు ఎట్లా ఉంటుంది, చిన్న పిల్లలు కూడా అట్లా చూసుకొని నేర్చుకుంటారు. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఏమైనా మందులు తీసుకుంటున్నారు, గంజాయ తీసుకుంటున్నారు, లేదు ఖైనీ తీసుకుంటున్నారు, జర్దా తీసుకుంటున్నారు, బీడీ తీసుకుంటున్నారు అంటే మళ్ళీ చిన్న పిల్లలు కూడా అట్లా చూసుకొని ఫ్యూచర్లో ఆయన కూడా అట్లా తయారవుతారు. సో మనం ఇప్పుడు మీ పెద్దలు కూడా ఆరోగ్య అలవాట్లు తీసుకొని రావాలి. పెద్దల మధ్యలో ఇట్లా మార్పులు వస్తే వారి కుటుంబ సభ్యులలో ఉన్న చిన్న పిల్లలు కూడా ఒక మంచి ఆరోగ్య అలవాట్లు తీసుకొని వారి భవిష్యత్తు కూడా మంచి అవుతాయి. ఇందాక డాక్టర్స్ చెప్పారు మన దగ్గర ఇక్కడ 4-5 కేసెస్ ఇప్పుడు అంటే నోట్లో ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో అంటే ముందు దశలో అట్లా క్యాన్సర్ గా అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ఇది ఖైనీ తీసుకోవడం వల్ల, బీడీ తీసుకోవడం వల్ల, జర్దా తీసుకోవడం వల్ల, గాంజాయి తీసుకోవడం వల్ల. అంటే ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. మీరు ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళతో మీకు ఏం సహకారం కావాలి తప్పకుండా సహకారం ఇస్తారు. కానీ మీరు తప్పకుండా ఇది మానేయాలి. ఏవైతే మనం అనారోగ్య అలవాట్లు ఉన్నాయో అవి మానేసి ఆరోగ్య అలవాట్లకి తీసుకొని వెళ్ళాలి. అనంతరం మండలంలోని అర్లిటీలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్లతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు నవీన్, అశోక్, నితిన్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి రవికాంత్ను సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక స్టాప్ సాయంత్రము అక్కడ స్కూల్ దగ్గర పెట్టాలి. కేంద్ర హోంమంత్రి తీరుపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. రాజ్యసభలో భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను అవమానించేలా చేసిన అనుచిత వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్న జాడే ప్రజ్ఞకుమార్ అన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్లో మహాప్రజ్ఞ బుద్ధవిహార్ వద్ద భీమా కోరేగావ్ చౌక్లో పాత జాతీయ రహదారిపై దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్తో పాటు పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞకుమార్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే హోంమంత్రిగా ప్రమాణం చేసి అంబేద్కర్ను అవమానించేలా వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందన్నారు. సావర్కర్ ఐడియాలజీ ఈ దేశంలో చెల్లదని హెచ్చరించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఆయనే పూర్తి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తగిన గుణపాఠం చెప్పే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. హోమ్ మినిస్టర్ ఏదైతే ఇండియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి యొక్క దిష్టి బొమ్మను అన్ని కులాలు మతాలు సంఘాలు అన్ని దళిత వర్గాలు ఏదైతే అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ కానివ్వండి, మన మాల సంక్షేమ సంఘము, భారతీయ బౌద్ధ మహాసభ, అలాగే రమామాత మహిళా మండల్ మరియు ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ మరియు వివిధ దళిత సంఘాలు, మైనార్టీ సంఘాలు, బీసీ సంఘాలు కూడా దీంట్లో పాల్గొని నిన్న పార్లమెంట్లో ఏదైతే అమిత్ షా గారు రాజ్యాంగబద్ధంగా మరి ఆయన ప్రమాణం చేసి హోమ్ మినిస్టర్గా మరి పార్లమెంట్లో వ్యంగ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచిండ్రు. కాబట్టి దళిత, బీసీ, మైనార్టీ అన్ని సంఘాలు, ఎస్టీ సంఘాలు కూడా మరి ఈరోజు పెద్ద ఎత్తున అమిత్ షా గారికి మరి హోమ్ మినిస్టర్ గారి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వాస్తవంగా అమిత్ షా గారిని ఒకటే హెచ్చరిస్తున్నాము, డెడ్ అంబేద్కర్ ఏదైతే ఉన్నారో దానికన్నా అలాగే అంబేద్కర్ కన్నా డెడ్ అంబేద్కర్ చాలా డేంజరస్గా ఉంటుంది. మీరు మీ యొక్క స్టేట్మెంట్ని వాపసు తీసుకుపోకపోతే మీ యొక్క మరి తెలంగాణలో మీ యొక్క పుట్టగతులు ఉన్నాయని మేము తెలియజేసుకుంటున్నాం. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో 48 గంటల పాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట గురువారం టెంట్ వేసుకుని బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వీరికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్, ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న మద్దతు తెలియజేశారు. సమ్మెకాలపు హామీలను అమలు చేసేంత వరకు కాంట్రాక్ట్ ఏఎన్ఎం ఐక్యత, సమ్మెకాలపు హామీలను రెగ్యులర్ చేసేంత వరకు ఏఎన్ఎం ఐక్యత. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రధానంగా ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలన్నారు. సర్వీస్ వెయిటేజీ 50 మార్కులు ఇవ్వాలని, వయోపరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు ఎక్స్గ్రేషియా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. జనాభా ప్రాతిపాదికన సబ్ సెంటర్లను పెంచాలన్నారు. ప్రభుత్వం వెంటనే త్రిసభ్య కమిటీని ఏఎన్ఎంలతో సమావేశపరిచి వారి న్యాయమైన డిమాండ్లను, సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి గత 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో చాలీని వేతనంతో వీళ్ళు పనిచేస్తున్నారు. పరిభారం కూడా ఎక్కువైపోయింది.
ఏజ్ రీత్యా కూడా వయసు రీత్యా కూడా పెరిగింది. కాబట్టి ఈ 20 సంవత్సరాల కాలంలో వీళ్ళు పనిచేస్తున్నటువంటి సర్వీసును గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె కాలంలో ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన సందర్భంలో పరీక్ష విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయడానికి కోసం ఆ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ అనేది ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ ఎగ్జామ్స్ను రద్దు చేసి ఆ కమిటీ నివేదిక ప్రకారంగా ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి పరీక్ష విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నటువంటి అనేక మందిలో డాక్టర్లను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈరోజు రెగ్యులరైజ్ చేస్తున్నారు. కానీ పారామెడికల్లో వచ్చేసరికి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయడానికి అర్హత పరీక్ష విధానాన్ని పెట్టడం అనేది చాలా బాధాకరం. కాబట్టి డాక్టర్లను ఎటువంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేశారో అదే పద్ధతిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలను యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మల్టీ జోన్ 1 నుంచి ఉత్తమ పాఠశాలగా ఎంపికైన గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం డీఈఓ ప్రణీత విద్యాశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులు, విద్యాబోధన, క్రీడాంశాలు, ఇతరత్ర అన్ని విషయాలపై ఆరా తీశారు. తరగతులకు వెళ్లి విద్యార్థుల బోధనా సామర్థ్యాలను పరిశీలించారు. ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఉపాధ్యాయుల పనితీరును మెచ్చుకొని పలు సూచనలు చేశారు. కిచెన్, గార్డెనింగ్ ఏరియాను పరిశీలించి అభినందించారు. పాఠశాలకు 8 దశాబ్దాల చరిత్ర ఉందని, స్వాతంత్రానికి పూర్వమే బడి ఏర్పాటైందని పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు విద్యా సేవలందిస్తూ ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దిన చరిత్ర జెడ్పీ ఉన్నత పాఠశాలదని అన్నారు. కార్పొరేట్కు దీటుగా విద్యను అందించడంతో పాటు ఏటా 10వ తరగతి ఫలితాలలో 100% ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. అంతేకాకుండా వాలీబాల్ క్రీడల్లో విద్యార్థులు తమ సత్తా చాటుతూ రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. డీఈఓ వెంట సెక్టోరియల్ ఆఫీసర్ సుజాత్ ఖాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్, ఉపాధ్యాయులు సూరజ్, సవిత, దేవి, నీల, లలిత, బాపురావు తదితరులు ఉన్నారు. గ్రామీణ క్రీడాకారులతో పాటు క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలు ఎంతో దోహదం చేస్తాయని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. గురువారం హాకీ, కరాటే, జూడో, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, కోచ్లు, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలను అభివృద్ధి చేసేందుకు సీఎం ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. జిల్లా స్థాయిలో ఆయా విభాగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించాలని కోరారు. గతంలో ఖోఖోలో రాష్ట్రంలో 3వ స్థానం వచ్చిందన్నారు. ఆ స్థానం మరింత మెరుగుపరిచేలా క్రీడాకారులు కృషి చేయాలన్నారు. అదేవిధంగా సీఎం కప్ పోటీల్లో భాగంగా జిల్లాలో తొలిసారిగా సైక్లింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి శుక్రవారం ఉదయం సైక్లింగ్ పోటీలు ప్రారంభమవుతాయని, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పర్యావరణ హితమే అభిమతంగా ఉత్పత్తులను వాడుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, సమాజాన్ని సైతం చైతన్యం చేయాలని తెలంగాణ నేషనల్ గ్రీన్ కాప్ రాష్ట్ర కోఆర్డినేటర్ విద్యాసాగర్ అన్నారు. స్థానిక డైట్ కళాశాలలో ఈకో ఫ్రెండ్లీ సబ్బు, హ్యాండ్ వాష్ లిక్విడ్ తయారీపై విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారు. టెక్నికల్ సిబ్బంది కార్తీక్,
తయారీ విధానంపై విస్తృత అవగాహన కల్పించారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే రసాయనిక సబ్బుల కారణంగా ఎన్నో చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయన్నారు. మనుషులతో పాటు పర్యావరణానికి హాని కలిగించే సబ్బుల స్థానంలో ఈకో ఫ్రెండ్లీ విధానంతో తయారు చేసిన సబ్బులను వినియోగించాలని విద్యాసాగర్ సూచించారు. ప్రతి పాఠశాల నుండి 3 విద్యార్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో తోటి విద్యార్థులకు తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ అర్బన్ రూరల్ ఎంఈఓలు సోమయ్య, కంటె నరసయ్య, డైట్ వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, బరంపూర్ పీజీహెచ్ఎం ప్రత్యూష, ఎన్జీసీ గైడ్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రారంభంలో ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్లలో మరి పనిచేస్తున్నటువంటి మన సైన్స్ ఉపాధ్యాయులు, ముఖ్యంగా జీవశాస్త్రం. మరో ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రురాలు బరంపూర్ మిత్రులు మా రవీంద్ర సార్ గారు, అదేవిధంగా వివిధ పాఠశాల నుండి విచ్చేసినటువంటి ఈకో ఫ్రెండ్లీ సోప్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా చేయాలి అనేది మీకు ప్రాక్టికల్గా చేసి ఒకటి ఇప్పుడు చూపిస్తాము. అట్లాగే ఈ లిక్విడ్ కూడా, హ్యాండ్ వాష్ లిక్విడ్ ఏ రకంగా మీరు మీ ఇంట్లోనే ఏమేమి మెటీరియల్ యూజ్ చేసుకొని దాన్ని మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి అనే దానిపైన కూడా మీకు ఉంటుంది. అట్లాగే డిష్ వాష్ కూడా అది ఆ ప్రిపరేషన్ కూడా ఎట్లా చేయాలనేది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము. మీకు అందరికి కూడా ఏదైతే మీరు చేసిన సోప్ ఏదైతే ఉంటుందో ఈకో ఫ్రెండ్లీ సోప్ మిమ్మల్ని మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని మీరు మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అట్లాగే ఒక 50 ml వరకు ఈ హ్యాండ్ వాష్ కూడా మీరు తీసుకెళ్ళొచ్చు. సో మీరు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే మీరు ఈ నేర్చుకున్నారో, ఇది వర్క్షాప్లో ఏదైతే మీరు ఒక్కొక్క స్కూల్ నుంచి 3 స్టూడెంట్స్ వచ్చారు. సో మీ ఇక్కడ నేర్చుకున్న వర్క్షాప్లో మీరు ఏదైతే ఈ హ్యాండ్ వాష్ అట్లాగే సోప్ నేర్చుకున్నారో వెళ్ళి మళ్ళీ మీ స్కూల్లో మిగతా స్టూడెంట్స్ అందరికీ ఖచ్చితంగా నేర్పియాలి మీరు. సో మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇస్తాము. సో మీరు ఒక ఆ స్కూల్కి లీడర్స్ లాగా అనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ స్కూల్ నుంచి ఒక్కొక్క స్కూల్ నుంచి 3 స్టూడెంట్స్ వచ్చారో మీరు ఆ స్కూల్కి అంబాసిడర్స్ లాగా, లేకపోతే ఆ స్కూల్కి లీడర్ లాగా మీరు మీ మిగతా స్టూడెంట్స్కి అందరికి కూడా ఈరోజు మీరు ఏ సోపు, లిక్విడ్ వాష్, హ్యాండ్ వాష్ ఏవైతే ఉన్నాయో 3 ఏదైతే నేర్చుకున్నారో మళ్ళీ మీ స్కూల్లో వెళ్ళి మీరు ఖచ్చితంగా దాన్ని నేర్పించాలి. దానికోసం మీకు అందరికి కూడా నోట్బుక్, పెన్లు కూడా ఇచ్చాము. సో మీరు ఇక్కడ నేర్చుకునేది మొత్తం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ రాసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి. ఇందూర్పల్లిలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా. అర్లిటీలో నూతన గ్రంథాలయం ప్రారంభం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమన్న దళిత సంఘాలు. అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ధ్వజం. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.